బాగున్నారా? బాగున్నారని మేము తలంచుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి క్షేమం కోసం, మీ కుటుంబ ఆశీర్వాదం కోసం మేము ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము దేవుడు ఓ చక్కని 3 మాటలు మనకిస్తున్నాడు. ఆ 3 మాటల్లో అనగా ఒక మాట ఆశీర్వాదము, రెండవ మాట తన బాధ్యతగా, మూడవ మాట దేవునిని విడిచిపెడితే, దేవునికి దూరమైతే, దేవుని యొక్క నామాన్ని వ్యతిరేకిస్తే, దేవుని యొక్క నామమును దూషిస్తే ఎలాంటి విషయం ఉంటుందో 3 మాటల్లో మనం తెలుసుకుందాం. పరిశుద్ధ దివ్య గ్రంథమును అనగా పరిశుద్ధ గ్రంథముల నుంచి యోబు గ్రంథము మనము 8వ అధ్యాయములో 13వ వచనం చూద్దాం. అలాగే 9వ అధ్యాయములో 11వ వచనము, అలాగే 17వ వచనం, అలాగే 10వ అధ్యాయములో మనము 12వ వచనము, అలాగే 3వ వచనము కూడా మనం చదువుదాం. మొదటిగా 10వ అధ్యాయంలో చదువుదాం. 12వ వచనం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 3వ వచనం. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుటకు నీకు సంతోషమా? అలాగే 9వ అధ్యాయము 11 and 17 వచనం చదువుదాం. ఇదిగో ఆయన నాకు సమీపముగా గడిచిపోచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేదు. నా చేరువను పోవచ్చున్నాడు గాని ఆయన నాకు కనబడలేదు. అలాగే 8వ అధ్యాయము 13వ వచనం. దేవుని మరచువారి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరార్థకమగును. దేవుడు ఈ మాటలన్నీ దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు గ్రంథముల నుంచి మనకు ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేస్తున్నాడు. యోబు జీవితంలో జరిగిన సంఘటన అంతా మీ అందరికీ తెలిసినదే. కానీ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ యోబు నశించిపోతున్న విషయము, యోబు జీవితంలో జరిగిన ఒక భయంకరమైనటువంటి శాపం. అపవాది అనేక రకాలుగా అపవాది యోబును శ్రమపరుస్తున్నప్పటికీ యోబు ద్వారా మనకొక గుణపాఠం నేర్పుతున్నాడు. ఈనాటి క్రైస్తవానికి, ప్రపంచ మానవాళికి దేవుడు ఒక సందేశాన్ని విడుదల చేస్తున్నాడు. ఏమిటి ఆ విషయం అంటే, యోబు జీవితంలో చేసిన మేలు మనం చూస్తాం, కానీ యోబు అనుభవించిన శాపం, యోబు అనుభవించిన ఒక భయంకరమైన రోగాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారు, ఇక్కడ అంటున్నాడు దేవుడు. అలాగే మనం 9వ అధ్యాయములో 11 వచనం. ఇదిగో ఆయన నాకు సమీపముగా గడిచిపోచున్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. కొన్నిసార్లు దేవుడు నీకు సమీపముగా వచ్చినప్పుడు, నువ్వు లెక్కలేనితనంగా నడుచుకున్నప్పుడు, కొన్నిసార్లు నువ్వు చూడకపోవటం కూడా అది నీకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతుంది. అండ్ తర్వాత అంటాడు, నాకు చేరువుగా పోచున్నాడు కానీ ఆయన నాకు కనబడదు. కొన్నిసార్లు నీకు చేరువుగా చాలా దగ్గరగా వస్తాడు, కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే 8వ అధ్యాయం 13 అంటాడు, దేవుని మరచువారి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరార్థకమగును. దేవుణ్ణి ఎవరైతే మరుస్తారో వాళ్ళ గతి అట్లనే ఉంటది. దేవుణ్ణి ఎవడైతే చూడడో, దేవుడు చేరువుగా వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు, నీకేదో వార్నింగ్ బెల్ల లేదా ఆశీర్వాదం బెల్లు కొట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు నువ్వు లెక్కలేనితనంగా తీసుకోకూడదు అంటున్నాడు యోబు. నీ జీవితంలోకి దేవుడు రావాలని నీకు సమీపముగా వచ్చినప్పుడు నువ్వు గుర్తించకపోతే, నీకు చేరువుగా వచ్చినప్పుడు కనపడుతున్నా కూడా కనపడన ఆ విధంగా ఉండిపోతే నీ లైఫ్ ఎలా ఉంటుంది, నీ జీవితంలోకి ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటున్నాడు యోబు. అంత మాత్రమే కాదు, 10వ అధ్యాయం 3వ వచనం. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయ చూపించడం సంతోషమా? ఏది నీకు సంతోషం? దౌర్జన్యం చేయటం నీకు సంతోషంగా అనిపిస్తుందా? దేవుని వాక్యమని చెప్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు దౌర్జన్యంగా మాట్లాడటం, ఎంతసేపా చెప్పేది, అంతసేపా చెప్పేది, మాకు వినిపించట్లేదు, మాకు వినిపించినా కూడా లెక్కలేని తనగా తీసుకోవటము అంట. ఇంకో మాట అంటాడు, దుష్టుడు ఆలోచన మీద దయ దృష్టి ఉంచటం నీకు సంతోషమా? దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు
ఏమంటున్నాడు ఇక్కడ? దుష్టుల ఆలోచన. ఎందుకు వస్తుంది నీకు దుష్టుడి ఆలోచన? దేవుడు సత్యాన్ని నీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు నీ కుటుంబం బాగుండాలని, నీ బిడ్డలు బాగుండాలని, నీ భర్త బాగుండాలని, నీ భార్య బాగుండాలని, ఆస్తిపాస్తులు బాగుండాలని, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని అనేక రకాలుగా నిన్ను దేవుడు పురికొల్పుతుంటే నీవేమో లెక్కలేనితనంగా దుష్టుడి ఆలోచన చేయట, దయాదృష్టి చూడనే దయాదృష్టి పెడుతున్నాయి. దయగలిగిన వాడా నీకు సైతాన్, దయగలిగిన వాడుగా నువ్వు చూపించుకుంటున్నావు. ఏది నీకు సంతోషం అంటూనే నీ హస్తకృత్యములను ధృవీకరించటకు నీకు సంతోషమా? ఏది నీకు సంతోషం, ఏది నీకు ఆనందాన్ని ఇస్తుంది? అందుకంటున్నాడు దేవుని మనిషి వారి గట్టి ఎట్లా ఉంటుందో తెలుసా? యోబు కన్నా భయంకరమైన జీవితం వస్తుంది. సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావు ఇప్పటికీ శాపాన్ని మూస్తున్నావు, ఇప్పటికి ఇంట్లో చికాకులు, గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, కొన్నిసార్లు ఏంటి నా జీవితం ఎలా అయిపోతుందని నీలో నువ్వు కుమిలిపోతున్నా. సహోదరి, ఇప్పటికైనా మారు మనసు పొందు, ఎక్కడికైనా రక్షణ పొందుకో, ఇప్పటికైనా దేవుని చిత్తాన్నిలోకి నడుచుకొని దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అర్థం చేసుకొని దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లటానికి నిన్ను నువ్వు బాగు చేసుకో. అందుకే చివరి వచనాలు అంటాడు, 10వ అధ్యాయం 12వ వచనాలు అంటాడు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివే, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివే. దేవుని మాటలు దేవుని చాలా గొప్పగా చెప్తున్నాడు యోబు. ఏమంటున్నాడంటే, నీ జీవమును అనుగ్రహించావు, నా ఎడల ఏం చేశావంటే కృప చూపించావయ్యా. నేను ఇంత బాధపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత వేదన అనుభవిస్తున్నా, చివరికి నా ఒంటి మీద చీము, నెత్తురు, పుండ్లు, ఈగలతో, దోమలతో, భయంకరమైన పెంట పక్కన కూర్చొని భయంకరమైన రోగంతో నేను అనుభవిస్తున్నప్పుడు ఏంటి నా జీవితం అనుకుంటున్నప్పుడు నీ కృప చూపించితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను ఏం చేశావంటున్నాడు? కాపాడావయ్యా అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను కాపాడుతున్నది దేవుడే. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా ఎప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే ఒకటి అర్థం చేసుకొని, దేవుడు నిన్ను ఇంకాను ఆయన కృప చూపిస్తున్నాడు, ఆయన నీ ఆత్మను కాపాడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా దేవునికి, దేవుని మాటకు లోబడు. దేవుని వ్యతిరేకించమాక. దేవుని వ్యతిరేకించడం వలన, దేవుని మాటను వ్యతిరేకించడం వలన నువ్వు తెచ్చుకునే శాపము, నువ్వు తెచ్చుకునే భయంకరమైన ఇబ్బంది జీవితంలో ఎవరు నెరవేర్చలేరు. దేవుడే స్వయముగా దిగి రావాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా మారు మనసు